మామిడికాయ ఉల్లిగడ్డ ములక్కాయ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చేసి చూడండి. ఈ మామిడికాయని పైన చెక్కు తీసి చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేసి కూర వండుకుందాం. ఒక్క మామిడికాయ ఇన్ని ముక్కలైనాయి, సరిపోయింది. ఇది ఉల్లిపాయలు, ములక్కాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. మీరు తక్కువ చేసుకోవాలంటే మామిడికాయ ముక్కలు తక్కువ వేసుకొని ఉల్లిపాయలు తక్కువ కట్ చేసుకోండి, అంతే. స్టవ్ మీద బాండి పెట్టాను, కొంచెం ఆయిల్ వేస్తా. నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసాను, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. మీరు తక్కువ చేసుకోవాలంటే తక్కువ చేసుకోండి, బాగుంటుంది ఇది ఉల్లిపాయ మామిడికాయ కర్రీ. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు కూడా కొంచెం వేసుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇది మంచిగా ఉడకాలి. నూనెలో మూత పెట్టేసుకోవాలి, కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇది నూనెలో సగం ఉడికింది. ఇప్పుడు ఇందులో వేసుకునేవి చూపిస్తాను. అల్లం వెల్లిపాయ పేస్ట్, ములక్కాయలు, ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకుందాం. మూత తీసి చూద్దాం. ఇంకా 3-4 సార్లు మూత తీసుకుంటూ కలపాలి. ఉల్లిపాయ ఈ మామిడికాయ కొంచెం సగం ఉడికింది, ఇంకా ఉడకాలి. ఇప్పుడు మనం కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. కారం దీనిలోకి సరిపడా, మీరు తినేంత. జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు పడుతుంది. ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను, ఇప్పుడు కూడా వేసుకొని కొత్తిమీర కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ కాసేపు అయినాక చూడాలి. మూత తీసి చూద్దాం. చక్కగా కూర, ఉల్లిపాయ, మామిడికాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు మంచిగా ఉడికినాయి. దింపుకోవడమే, ఇక రెడీ అయిపోయింది కర్రీ. చాలా మెత్తగా ఉడికిపోయింది. ఉల్లిపాయ కూడా ఉడికింది, చక్కగా ఉడికిపోయింది. దింపుకోవడమే ఇక.